తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు చాలా కాలం నుంచి చాలామంది అడిగిన ఒక సంధి గురించి పరిచయం చేయడం జరుగుతుంది, విసర్గ సంధి. ఈ విసర్గ సంధి గురించి ఈరోజు పరిచయం చేయడం జరుగుతుంది. ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచూ సంధి జరుగుతోంది. దీనినే విసర్గ సంధి అంటారు. విసర్గ సంధి 6 విధాలుగా ఏర్పడుతుంది. విసర్గ సంధి అనేది ఎన్ని విధాలుగా అంటే 6 విధాలుగా ఏర్పడుతుంది. ఆ 6 విధాలు ఏంటో ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోండి. అందరూ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్లో తెలపండి. అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ కచట తప, వర్గ ద్వితీయ ఖ చ ఠ థ ఫ, షే ష సాలుగాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. ఇది 1వ నియమం. అంటే విసర్గలో విసర్గ సంధికి 6 రకాలుగా ఉంటే అందులో ఒక రకం ఇది. అకారాంత పదాలకు ఏ విధంగా వస్తుందో ఉదాహరణలు చూడండి. ఉదాహరణల ద్వారా మీరు చక్కగా గ్రహించగలుగుతారు. ఎక్కువ ఉదాహరణలను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 1వది చూద్దాం. తపోశక్తి, తప ప్లస్ శక్తి, తపోశక్తి. ఈ విధంగా ఉంటుందండి. పయోనిధి, పయ ప్లస్ నిధి, పయోనిధి. యశోధనం, యశ ప్లస్ ధనం, యశ ప్లస్ ధనం యశోధనం అవుతుంది. అలాగే మనోవాంఛ, మన ప్లస్ వాంఛ. చూడండి, అకార విసర్గానికి ఇది సంధి అవుతుంది. అయోమయం, అయ ప్లస్ మయం. ఈ విధంగా మీరు ఎక్కువ సాధనలు చేసిన కొద్దీ మీరు చక్కగా దీనిని గ్రహించగలుగుతారు, సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఒక విసర్గలో ఇది ఒక నియమం అండి. ఇంకా ఇప్పుడు మీరు 2వ నియమం చూడండి. విసర్గకు షే ష సాలు పరమైనప్పుడు షే ష సాలు ద్విత్వాలుగా మారుతాయి. అంటే ద్విత్వాలు అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దానిని ద్విత్వము అంటాం. ఉదాహరణలు చూడండి ఏ విధంగా ఉంటాయో. శేషాసాలు వచ్చినప్పుడు విసర్గకు అవే ద్విత్వాలుగా మారుతూ ఉంటాయి. మనశ్శాంతి, మన ప్లస్ శాంతి, మనశ్శాంతి. ఈ విధంగా ఉంటుంది. అలాగే నభ సుమం, నభ ప్లస్ సుమం. ఈ విధంగా సంధిని విడదీయవలసి ఉంటుంది. కలిపే విధానము, విడదీసే విధానం కూడా మీరు జాగ్రత్తగా గ్రహించండి. నమ శివాయ, నమ ప్లస్ శివాయ, నమ శివాయ. చూడండి, ఇక్కడ సా కానీ షా కానీ ద్విత్వం అవుతుంది కలిపినప్పుడు. చతుషష్ఠి, చతు ప్లస్ షష్ఠి. అర్థమైంది అనుకుంటాను అందరికీ. చక్కగా అర్థం చేసుకోండి. మీరు పోటీ పరీక్షలకు బాగా ఉపయోగించుకోండి. వీటిని చక్కగా ఉపయోగించుకొని మంచి ఉన్నతులుగా ఎదగండి, మంచి మార్కులు సాధించండి. 3వ నియమం చూద్దాం. విసర్గ మీద క ఖ ప ఫలు వస్తే సంధి నిషిద్ధం. సంధి ఏర్పడదు అని అర్థం. నిషిద్ధం అంటే ఏర్పడదు. ఉదాహరణలు చూడండి. విసర్గ మీద క ఖ ప ఫలు వచ్చినప్పుడు సంధి జరగదు అని అర్థం. తప ఫలం, తప ప్లస్ ఫలం, తప ఫలం, తప ప్లస్ ఫలం. అంటే చూడండి, విడదీసినా అలాగే ఉంది, కలిపినా కూడా అలాగే ఉంది. ప్రాతకాలం, ప్రాత ప్లస్ కాలం, ప్రాతకాలం. ఇది ఈ 3వ నియమం చాలా సులభంగా ఉంది కదండి. శిరఖండనం, శిర ప్లస్ ఖండనం. ఇలా ఇచ్చినప్పుడు మీరు సులభంగా గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఒకసారి మీరు దీన్ని ప్రాక్టీస్ చేశారు కావున మీరు చక్కగా గుర్తించగలుగుతారు. మనః ప్రియము, మనః ప్లస్ ప్రియము. ఈ విధంగా ఉంటుందండి. మీరు లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని
ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో పెట్టగానే క్లాస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కావున మీరు తొందరగా చూసుకునే అవకాశం ఉంటుంది. చక్కగా సబ్జెక్ట్ మీరు నేర్చుకోగలుగుతారు. 4వ నియమం చూద్దాం. అంతః దుహు చతు అశీః పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలుగాక మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ అంటే ర్గా మారుతుంది. చూడండి, ద్వితీయ వర్గ ప్రథమ అక్షరాలు అంటే కచట తప, ద్వితీయ అక్షరాలు అంటే ఖ ఛ ఠ థ ఫ. అలాగే శేషాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు చూస్తే ఇంకా సులభంగా మీరు గ్రహించగలుగుతారు. ఎక్కువ ఉదాహరణలను మీరు సాధన చేస్తూ ఉండండి. ఒక్క మార్క్ కూడా పోకుండా మీరు చేయగలుగుతారు. ఆశీర్వాదం, ఆశీర్వాదం. చూడండి, ఆశీర్వాదం, ఆశీ ప్లస్ వాదం, ఆశీర్వాదం. ర్ అనేది ఇక్కడ వస్తుంది. అంతరాత్మ, అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ. ర్ అనే ధ్వని వస్తుంది కదా, ఇది విసర్గకు సంబంధించింది, విసర్గ సంధి. ధనుర్మాసం, ధను ప్లస్ మాసం, ధనుర్మాసం. ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా మీకు సులభంగానే గ్రహించగలుగుతారు మీరు. దుర్ముహూర్తం, దుః ప్లస్ ముహూర్తం, దుః ప్లస్ ముహూర్తం, దుర్ముహూర్తం. చూడండి, చాలా సులభంగా మీరు నేర్చుకోగలుగుతారు. పునరాగమనం, పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం, పునరాగమనం. చూడండి, ఇక్కడ కూడా ర్ అనే ధ్వని పలుకుతూ ఉంది. ఈ విధంగా విసర్గ సంధి అనేది 4వ నియమం ఉంటుంది. ఇప్పుడు తర్వాత అది చూద్దాం. మీరు ఎక్కువ సాధన చేస్తూ ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చిన సాధన ద్వారా చక్కగా చేయగలుగుతారు. 5వ నియమం చూద్దాం. ఇస్ ఉస్ల విసర్గకు క ఖ ప ఫాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది. ఇస్ ఉస్లకు చూడండి, ఇస్ ఉస్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఉదాహరణలు 5వ నియమం యొక్క ఉదాహరణలు చూస్తే మీరు సులభంగా గ్రహించగలుగుతారు. ధనుష్కోటి, ధను ప్లస్ కోటి, ధనుష్కోటి. అంటే ఇక్కడ ఉష్ అనేది ఇక్కడ మనకు పలికినట్టుగా ఉకారం ఉంది కదా, ఉష్ అన్నట్టు. నిష్ఫలము, ని ప్లస్ ఫలము, ఇక్కడ నిష్ఫలము, నిస్ అనేది వస్తుంది కదా, అలా ఇక్కడ ఇస్ అనే ధ్వని. దుష్కరము, ధు ప్లస్ కరము, దుష్కరము. ఇక్కడ కూడా ఉస్, ఉకారం ఉన్నప్పుడు ఉస్, నీ ఉన్నప్పుడు నిస్. ఈ విధంగా పలుకుతూ ఉంది విసర్గ సంధి. బహిష్కారం, బహి ప్లస్ కారం, బహిష్కారం. చూడండి, ఈ విధంగా షకారంగా మారుతూ ఉంది. అలాగే ఇప్పుడు 6వ నియమం చూద్దాం. 6వ నియమం ద్వారా మీరు విసర్గ సంధిని పూర్తిగా నేర్చుకోగలుగుతారు. మీరు చక్కగా ఇది నేర్చుకొని విసర్గ సంధి కూడా గతంలో అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. కావున చక్కగా గ్రహించండి, ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు సాధన ద్వారా ఎక్కువగా మార్కులు పొందగలుగుతారు. విసర్గకు చా ఛాలు పరమైతే షకారం, టా ఠాలు పరమైతే షకారం, తా థాలు పరమైతే సకారం వస్తాయి. చూడండి, చాఛా షే, టాఠా షా, తాథ సా. ఈ విధంగా వస్తాయి అన్నట్టు. అవి పరమైనప్పుడు శేష సాలు వస్తాయి. ఉదాహరణలు చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది ఉదాహరణ ద్వారా మీరు చక్కగా గ్రహించగలుగుతారు. నిస్తేజము, ని ప్లస్ తేజము, నిస్తేజము. ఇక్కడ ఏమొచ్చింది, తాకి సా వచ్చింది. తేజము, తే అంటే నిస్తేజం. మనస్తాపం, మన ప్లస్ తాపం. ఇక్కడ తాకి సా వచ్చింది, తా ఉండడం వలన పరమైనప్పుడు. దుశ్చేష్టితము, దు ప్లస్ చేష్టితము. ఇలా మీరు 6 నియమాల ద్వారా చక్కగా మీరు నేర్చుకోండి. చక్కటి అవగాహన ద్వారా మంచి మార్కులు పొందండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్ మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని చక్కగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి.